45 న్యూస్ కి స్వాగతం. కవయిత్రి ఆతుకూరి మెల్లమాంబ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మహిళ చదువుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెల్లమాంబ జయంతి వేడుకలను పురస్కరించుకుని మెల్లమాంబ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలను విద్యకు దూరం చేస్తారనే భావనను చేర్పేస్తూ 14వ శతాబ్దంలోని కవయిత్రి మొల్ల సంస్కృతం అభ్యసించారని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. మహిళా దినోత్సవం జరుపుకున్న కొద్ది రోజుల్లోనే మహనీయురాలు మెల్లమాంబ జయంతి జరుపుకోవడం, ఆమెను గురించి తెలుసుకోవడం అదృష్టమన్నారు. సంస్కృతంలో గల రామాయణాన్ని తెలుగు వారి కోరిక మేరకు తెలుగులోనికి అనువదించి మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందని తెలియజేశారు. కవయిత్రి మెల్లమాంబ చదువుకుని తన కోరికను విధంగా జీవించారని, ప్రతి మహిళ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చక్కగా చదువుకోవాలని కోరుకున్న ఉన్నత స్థానానికి చేరుకోవాలని తెలిపారు. కుటుంబంలో ఆడపిల్లలకు వారి కోరికలు కళలు తీర్చుకునే అవకాశం, నచ్చిన రంగాన్ని ఎన్నుకుని రాణించే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. ఏపీ గౌరవ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర మాట్లాడుతూ కవయిత్రి మెల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కె రాజేశ్వరి, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ అధికారులు, సంఘ సభ్యులు కె గుండప్ప, సిహెచ్ దుర్గాప్రసాద్, ఎస్ అప్పారావు, కె శేషగిరిరావు, కుమ్మరి శాలివాహన సంఘ సభ్యులు డి అప్పలరాజు, ఎం సత్యనారాయణ పాల్గొన్నారు. మేడం గురించి చదివాను, విమెన్ ని బాగా తొక్కారు. దెన్ ఫెమినిజం వచ్చింది, ఫెమినిజం తర్వాత మనకి ఎడ్యుకేషన్ వచ్చింది, ఎడ్యుకేషన్ తర్వాత ఉద్యోగాలు వచ్చిన, ఉద్యోగాల తర్వాత మనందరం ఇక్కడ ఉన్నామని అనుకున్నాము. ఇవన్నీ అబద్ధమని అనిపించింది కదా. 1440లోనే ఇదే ఇండియాలో ఒక అమ్మాయి సంస్కృత్ నేర్చుకొని తెలుగులో సంస్కృత్లో ఏం రాసి ఉంది అని అర్థం చేసుకొని, ట్రాన్స్లేట్ చేయాల, సంస్కృత్లో ఎలా రామాయణం రాశారని అర్థం చేసుకొని తెలుగులో మనందరికీ అర్థం అవుతున్నట్టు రాశారు. అలాగే వాల్మీకి పెట్టినది అంటే ప్రతి వర్డ్ని ట్రాన్స్లేట్ చేయలేదు. దాంట్లో మనకు సంబంధించినది, మనకు కావాల్సినది, మన సిచ్యువేషన్కి సూట్ అయ్యేది మంచిగా మనందరికీ అర్థమైనట్టు చాలా బాగా రాశారు అని చెప్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో కంబర్ రామాయణం అంటాం. సో వాల్మీకి లేదు, అక్కడ కంబర్ అని ఇలాగే ఒక పాయింట్ ఆయన తమిళ్లో రాశారు, అర్థం అవుతుంది. అలా ఇక్కడ మెల్లమాంబ రాశారు అని విన్నప్పుడే చాలా సంతోషంగా ఉంది. సో అప్పుడే విమెన్కి ఒక గొప్ప స్థాయి ఇచ్చి, వాళ్ళని బాగా చదివించి, వాళ్ళకు ఏం కావాలని అనుకున్నారో అది అవ్వడానికి ఉన్న ఒక సొసైటీ ఉండేది. సో అలాంటి ఒక దేశంలో మనం అందరూ పుట్టాము అంటే మనం కూడా చాలా అదృష్టవంతులే కదా. సో మధ్యలో ఇది వచ్చిన అది అన్ని ఐ థింక్ అమ్మ మన మీద ఏదో బ్యాడ్ క్యాంపెయిన్ జరిగినట్టు ఉంది, అది నమ్మద్దు. సో ఇప్పటి నుంచి ఇలాంటి ఒక మంచి పర్సనాలిటీని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా మంచి మంచి కెరియర్, మంచి మంచి పర్సనాలిటీగా రావాలని కోరుకొని ఇక్కడ వచ్చిన మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అమ్మాయిలు ఉంటారు, చెల్లి ఉంటారు, భార్య ఉంటారు, మదర్ ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళకి ఏమేం నష్టం, ఏమేం కావాలని అనుకుంటున్నారు, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, దానికి కావాల్సిన సపోర్ట్ మీరు అసలు మ్యాన్గా ఏం చేయాలి, ఒక మగవాళ్ళుగా మీరు చేయాల్సిన రోల్ మీరు చెయ్యండి. అలా చేయడమే మనం ఇంత మంచి ఒక పాయింట్కి మనం ఇచ్చే మర్యాద, ఇచ్చే గౌరవం. ఒక సగం మనిషిని సగం తోడు బెటర్ హాఫ్ని మీరు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, వాళ్ళతో పాటు నడవండి, సపోర్ట్ చేయండి. వాళ్ళని ఎదిగించడానికి ఏమేమి సాక్రిఫైస్ చేయాలో, ఏమేమి సపోర్ట్ చేయాలో అది అన్నీ చెయ్యండి అని కోరుకొని, ఈ మంచి అవకాశం ఇచ్చిన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, చైర్మన్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.